వచ్చేసింది వచ్చేసింది బాబాయ్ స్వాతంత్రం వచ్చేసింది బాబాయ్ చీకట్లో షికారేసుకొని దబ్బాప అని బాలకృష్ణ గారి పాట గుర్తొచ్చింది నాకు. ఎందుకు వచ్చిందంటే టెంపుల్ టౌన్స్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలి అంటూ ఇంకొక పదాన్ని వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను టెంపుల్ టౌన్స్ ముందు అసలు ఇది ఎక్కడుందిరా స్వామి అనుకుంటే టెంపుల్ టౌన్స్ అంటే ఏం లేదు, మనకి తిరుమల కింద శ్రీశైలం ఇంకా ఎక్కడ అహోబిలం ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాలు ఉన్న ప్రతి చోట హోమ్ స్టేలను ప్రోత్సహిస్తారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా లాంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న చోట ఈ హోమ్ స్టేలని కనుక డెవలప్ చేస్తే అందరూ ఆస్వాదిస్తారు అంటూ చెప్పకొస్తూ టెంపుల్ టౌన్స్, హోమ్ స్టే, టెంట్ సిటీ, రకరకాల పేర్లు వాచిపోయింది వినేసరికి. ఎక్కడెక్కడ సూర్యలంక, తైదా, ఇంకా రకరకాల ఊళ్ళలో టెంట్ సిటీలు, టెంట్ హౌసులు, అంటే మన వాళ్ళు హిల్ ప్లేసులు ఉన్న చోట టెంట్లు వేసుకొని వాటిని ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు మనకి ఇక్కడ వికారాబాద్ అనంతగిరి ఫారెస్ట్ దగ్గర పైన అట్లా కొంత ఏర్పాటు చేసినట్టు. కానీ అది సాధ్యమా అసాధ్యమా అనేది పక్కన పెడితే పర్యాటక శాఖకు సంబంధించి ప్రతి చోట ఎక్కడో ప్రతిసారి ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ ఉండేలాగా చూడాలట. దానికి ముందే నేను అనుకున్నా మన ప్రభుత్వం అంతా కూడా ఏదో ఒక ఈవెంట్, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేలాగా ఎప్పుడు ప్రతి నెలలో ఒక సదస్సు, ఏదో ఒక పారిశ్రామికవేత్తలు రావడం, వాళ్ళతో మనం సమావేశాలు నిర్వహించడం, అదే పనిగా చర్చిస్తున్నట్టు కనపడటం, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లా కనపడుతుంది అని మొన్న అనుకున్నాను. అదే ఈరోజు ఆయన నోట్లోంచి వచ్చింది. ఒక ఈవెంట్ జరుగుతూ ఉండాలి ఎక్కడో చోట, అది బాగుంది. దానికి తగ్గట్టే మన అధికారులు విజయవాడలో కనకదుర్గమ్మ వారి దసరా ఉత్సవాల్ని మైసూరు ఉత్సవాల్లాగా నిర్వహిస్తున్నామని ఏర్పాట్లు చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా అందులో కూడా ఆయన ఏదో ఒక సూచన చేసే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ అనుభవం ఎక్కువైపోయేసరికి ఏంటంటే సలహాలు ఇవ్వాలనిపిస్తుంటుంది. అధికారం కూడా ఉంది కాబట్టి ఇవ్వాలి, ఇస్తారు కూడా. అయితే సాధ్యమా అసాధ్యమా? ఇప్పుడు ట్రాంపోలైనర్లు ఏర్పాటు చేయాలి విజయవాడ కొండ మీద అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ట్రాములు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోటప్ప కొండ మీద ఇప్పటిదాకా గతి లేదు. నేను 20 ఏళ్ళ నుంచి అంటున్నాను. కొన్ని తిరుమల మీద రోప్వే అన్నారు. ఒకసారి విమర్శిస్తారు, ఒకసారి ఆ ప్రతిపాదన చేస్తారు. ఇలా ప్రతిపాదనలకి సిద్ధమైనవి కాకుండా టూరిజం విషయంలో కూడా రాష్ట్రపతి భవన్లో తెలుగుకి సంబంధించినటువంటి పురాతన తాళపత్రాలని ఒక 6 ఎంపిక చేసి ప్రదర్శనకు పెడతారట. మంచి విషయం ఇది అభినందించదగ్గ విషయం. కానీ పదాలు ఉన్నాయే, టెంపుల్ టౌన్స్, హోమ్ స్టే, మనకు ఓఎస్టేలు గిఎస్టేలు వచ్చి ఎలా తగలబెట్టారో చూశారు కదా. హోమ్ స్టే అంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. మాకు ఒక ఆయన ఉన్నాడు జర్నలిజంలో, ఆయన రాసిందే రాసి చెప్పిందే చెప్తూ మీటింగులు పని చేయడు. ఒకప్పుడు ఎప్పుడు పని చేయడు. మాట్లాడితే మీటింగ్ పెట్టండి అంటాడు. ఏదో పేపర్ పట్టుకొని రాస్తుంటాడు, లేదు మనకు చెప్తామంటాడు. రాసుకోండి, మళ్ళీ మర్చిపోతాడు. నీకు అన్నీ తెలియటం వేరు, అన్నీ తెలిసి ఆయన అనుకోవటం వేరు అంటాడు. నేనేది అనుకోవట్లేదు రెండో అంట. ఆయన ఇలా చెప్తూ ఉంటాడు. మధ్యలో ఇప్పుడు నువ్వు అది చూసావా ఆ యాడ్, నేనేంటంటే మీకన్నా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటా అన్నమాట. మీరు కూడా అట్లా ఆలోచించి రాయాలనేది నా కోరిక అంటే. ఆయన చెప్పేవన్నీ అవుట్డేటెడ్ ఐడియాలు, వాటిని ఎప్పుడో వాడేసి ఉంటాను. ఇది ఈ పోలికి మీకు ఎందుకు చెప్పానో నేను అర్థమై ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త పదాలు మనం వీటిలోనే ఇంకా మాట్లాడేది. బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్ ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ మొదలుపెట్టాడు, ఆక్రమించేసుకొని సూర్యలంక దగ్గర ఒక ఎమ్మెల్యే, మీకు తెలిసే ఉండొచ్చు ఆ ఎమ్మెల్యే ఎవరని. బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్, హోమ్ స్టేలు, టెంపుల్ టూరిజము, ట్రాంపోలైనర్లు, ఇంకా బ్లూ ఎకానమీ, సర్క్యులర్ ఎకానమీ, గిగ్ ఎకానమీ, ఇలా రకరకాల పదాలు. అందుకే వచ్చేసింది బాబాయ్, ఈ వారం కూడా వచ్చేసింది బాబాయ్ ఒక పదం అన్నారు. నేను మళ్ళీ ఎక్కడో ఎందుకు చెప్పడం, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, వాళ్ళు కన్ఫర్మ్ చేశారు వీళ్ళు కన్ఫర్మ్ చేశారని వార్తలతో బంబాడు చేసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది వెతుకుతుంటే. 2017లో ఫేస్బుక్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఒప్పందం కుదిర్చినట్టు కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఏమైంది సార్ ఆ ప్రాజెక్ట్? మరి
2017లో అది. డ్యామేజ్ చేస్తాడు కవిత. మరి ఒకవేళ 2017 నుంచి 19 దాకా సాగిందా? రాలేదా? నాకెందుకు అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఆ ఒప్పందాలు ఏమైనాయి సార్ అని అడగాలనిపిస్తుంది. ఇప్పుడు అదానికి సంబంధించి డేటా సెంటర్ కూడా అన్నది. మరి ఆయన ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు? మనం ప్రకటనలదే ఉందిలేండి. ఇప్పుడు అద్భుతమైన పదాలు నాకు ఈ గ్లోబల్ వార్స్ కానీ గ్లోబల్ కండిషన్స్ కానీ చదువుతున్నప్పుడు ఆ పదాలన్నీ మాకు పరిచయం అవుతుంటాయి. ఇక్కడ వాడేసరికి మనోడు కూడా చదివాడుగా అయ్యి అనిపిస్తుంది. అలా చూద్దాం. రేపు విజయవాడలో దసరా ఉత్సవాలు మైసూరు ఉత్సవాలాగా ఎలా చేస్తారు అనేది చూద్దాము. అంటే మైసూరు ఉత్సవాలకి ఒక చరిత్ర ఉంది. ఒక రాజు ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో ఒక పద్ధతి, అంటే ఒక షెడ్యూల్, ఒక పద్ధతి, ఒక విధానం, ఒక విజన్ లాగా కొన్ని చేస్తూ వస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు మన అమ్మవారు సాక్షాత్తు అర్జునుడే ఇక్కడ పూజ చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తుంటారు. కాబట్టి విజయ వాటికని వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. బాయ్.